న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వాన కురిసిన తర్వాత రోడ్లన్నీ జలమయమైపోయి చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపైకి ఎక్కడికెక్కడికే నిలిచిపోయేలాగా వర్షపు నీరైతే వచ్చి చేరుకుంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే ఉద్యోగులందరూ భారీ ట్రాఫిక్ జామ్లో విరుక్కొని నరకాన్ని చూస్తున్నారు నగరవాసులందరూ. నీట మునిగిన సోమాజిగూడ సర్కిల్, అలాగే పాత బస్తీ జలమయపై, అలాగే పలు ప్రాంతాలు ఖైరతాబాద్లో, అలాగే దాంతోపాటు బేగంపేట్, అంబర్పేట్, ముసరంబాగ్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా ట్రాఫిక్ జామ్ భారీ ఎత్తున ఉన్నట్టుంది. అక్కడ వర్షపు నీరు పెద్దగా చేరుకోవడంతోనే ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో కనుక మనం చూస్తే కనుక అసలు హైదరాబాద్ నగరం మొత్తం రెడ్గా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో చాలా రెడ్. ఒక రకంగా మనం చూస్తే కనుక ఇటు సికింద్రాబాద్కి వెళ్ళే వాళ్ళందరూ, హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఉద్యోగులు, చాలామంది వర్క్ చేసే వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆఫీసులు లాగౌట్ చేసిన తర్వాత వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నగరం మొత్తంలో ఏదైతే క్లౌడ్ బస్ట్, కుండపోత వాన ఏదైతే కురిసిందో దానివల్ల ఇప్పుడైతే ఆ పరిణామాలు అన్నీ చోటు చేసుకుంటేనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చూస్తే కనుక. సో ఇళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా మీరు ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత మీ ఆఫీసుల నుంచి బయలుదేరితే మంచిది. ఎందుకు అనంటే పరిసర ప్రాంతాల్లో, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఇంతకుముందు కురిసిన భారీ వర్షంతో, నిన్న కురిసిన భారీ వర్షం ఆల్రెడీ దాంతో ఆల్రెడీ అతలాకుతలం అయిపోయింది. ఒక రకంగా హైదరాబాద్ నగర వాసులందరూ నరకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ట్రాఫిక్లో నరకాన్ని చూసే పరిస్థితి నెలకొంది మొత్తం మీద అయితే. సో ఆ విజువల్స్లో చూడండి, రైట్ సైడ్ విజువల్లో చూడండి, గూగుల్ మ్యాప్స్లో ఒక్కసారి రైట్ సైడ్లో ఉన్న ఆ మ్యాప్స్లో చూడండి. మైండ్ స్పేస్కి సంబంధించి ఏ డైరెక్షన్లో మీరు చూసినా కానీ అన్నీ రెడ్, డార్క్ రెడ్, నాట్ ఈవెన్ రెడ్, డార్క్ రెడ్లో కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఆ హైటెక్ సిటీ జంక్షన్ నుంచి ఇటు కొండాపూర్, అలాగే అటు జేఎన్టీయూ, ఇటు రాయదుర్గం అండ్ ఎట్ ద సేమ్ టైం పంజాగుట్ట, సికింద్రాబాద్ 4 డైరెక్షన్స్లో కూడా డార్క్ రెడ్లో ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్ నగర వాసులందరూ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. ఒకసారి మరి కాసేపట్లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఒక్కసారి కనుక మీరు లొకేషన్స్ కనుక చూస్తే కనుక ఇటు హైటెక్ సిటీ నుంచి, అలాగే బేగంపేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అలాగే సోమాజిగూడకు సంబంధించిన ఏరియాస్లో అక్కడ ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కాబట్టి మీరు ఎవరైనా ఆ రూట్లో కనుక వెళ్తే కనుక మీరు ఆ రూట్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ అదంతా వాటర్ లాగింగ్, వాటర్ స్టాగ్నెంట్, అక్కడ వాటర్ అనేది నిలిచిపోయింది. కాబట్టి మీరు ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయండి. పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే మీకు మిగతా ఏరియాస్లో డైరెక్షన్స్ కూడా ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తే పంజాగుట్ట కూడా రెడ్ కనిపిస్తుంది. పంజాగుట్ట జంక్షన్లో ఆల్మోస్ట్ పంజాగుట్ట జంక్షన్ మొత్తం రెడ్ ఉంది. సో నాకు తెలిసి పంజాగుట్ట నుంచి ఇటు అమీర్పేట్ వెళ్ళే దారిలో కూడా వాటర్ నిలిచిపోయి ఉంది. కాబట్టి ఆ సైడ్, ఆ ఏరియా అంతా కూడా జలమయం అయిపోయింది. సో దాంతోపాటు మనం చూస్తే కనుక కేబీఆర్ పార్క్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, అలాగే మాదాపూర్ దాకా ఆల్మోస్ట్ 2 సైడ్స్. మీరు అనుకుంటారు ఓన్లీ ట్రాఫిక్ 1 సైడ్ ఉంటుంది, ఇప్పుడు అందరూ ఇళ్లలోకి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు 2 సైడ్స్ కూడా రెడ్, డార్క్ రెడ్ కనిపిస్తుంది. సో కేబీఆర్ పార్క్, అలాగే మాదాపూర్ దాకా, హైటెక్ సిటీ దాకా కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం రాయదుర్గం, హైటెక్ సిటీ జంక్షన్ నుంచి రాయదుర్గం కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొండాపూర్, అలాగే జేఎన్టీయూ సర్కిల్కి వెళ్ళడానికి ఏదైతే దారి ఉందో అది కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మీరు ఎవరైతే ఇళ్లలోకి వెళ్ళాలనుకుంటున్నారో, మీరు ఆఫీసెస్లో కానీ మీరు ఇంకెక్కడైనా ఉంటే కనుక కొంచెం టైం తీసుకోండి, కొంచెం డిలే చేయండి, కొంచెం ప్లానింగ్ చేయండి. మీ డెస్టినేషన్స్ని ఒకసారి ప్లాన్ చేసుకొని అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తూ ఉండండి. ఆర్టీవీలో మీకు లేటెస్ట్ అప్డేట్స్, ట్రాఫిక్, వెదర్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తుంటాం. సో ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంజారాహిల్స్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎంత టైం పడుతుంది హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్ రావడానికి? కానీ బంజారాహిల్స్ నుంచి ఒకవేళ సికింద్రాబాద్ సైడ్ కానీ వేరే డైరెక్షన్స్లో వెళ్ళడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? రైట్ కళ్యాణ్, ఏదైతే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంతో నిండిపోయినాయి. సో సాయంత్రం అయితే చాలు, వర్షం పడిందంటే చాలు, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా కంప్లీట్గా జామ్ అయిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాను. కంప్లీట్గా ఏవైతే రోడ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా
బ్లాక్ అయిన సిచ్యువేషన్ అన్నీ కూడా వన్ వే చేయడం జరిగింది. ఏవైతే మన సిగ్నల్స్ దగ్గర నార్మల్ డేస్లో టర్నింగ్ తీసుకుంటామో అవన్నీ కూడా క్లోజ్ చేసి టర్న్ చేసుకుని అంటే లాంగ్ యూటర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం ఏవైతే ఒకసారి మనం విజువల్ చూసుకుంటే గత కిందక్కడి నుంచి చూసుకుంటే డౌన్ వరకు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ మేర కూడా ఈ లైన్ అంతా ఒకసారి ఒక 5 సెకండ్లు 10 నిమిషాల సిగ్నల్కే పూర్తిగా కూడా సిగ్నల్ దగ్గర ఒక 100 నుంచి 2000 వెహికల్స్ వరకు నిలిచిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. సో ఏదైతే స్థానికులందరూ కూడా ప్రయాణికులు వర్షం పడిందంటే చాలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. సో డెస్టినేషన్ చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కొంతమందితో మాట్లాడిద్దాం వారికి ఎంత సమయం పడుతూ ఉంది. సో ఈ ట్రాఫిక్లో మూవ్ అవడానికి గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర సిగ్నల్ పడిందని చాలు గంటలు వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో అడిగి తెలుసు బ్రదర్, ఆ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఎన్ని గంటలు పడుతూ ఉంది మీకు ట్రాఫిక్లో? ఇన్నేమో అనుకోవాలనిపిస్తుంది నాకు. ఇంకా ముంగడ చొరసమ్య ఎంత టైం పడుతూ ఉంది? ఎంత ఎంత హెవీగా 2 hours అవుతుంది వచ్చి 2 hours అవుతుంది. 2 hours నుంచి ఇన్నే ట్రాఫిక్లోనే ఇరుక్కున్నా. సో వేరే ఆల్టర్నేట్ రూట్ ఏం లేదా? ఏది లేదు, అన్ని బ్లాక్ ఉన్నాయి. మరి నిన్న ఎలా ఉంది సిచ్యువేషన్, ఈరోజు ఎలా అనిపిస్తుంది? నిన్న కుల్లా ఉండే కానీ ఇవాళ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడవచ్చు? ఒక 1 hour అవుతుంది. మళ్ళీ ఇడికెళ్ళి ఒక 1 hour మళ్ళీ. సో మరికొంతమంది బ్రదర్ ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ హెవీగా ఉందా? ఎలా ఉంది నిన్నటితో పోలీసు? నిన్నటితో పోలిస్తే చాలా హెవీగా ఉంది ట్రాఫిక్. నిన్న కొంచెం తక్కువ ఉండే కానీ ఈరోజు చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఆల్బియస్ నార్మల్ టైమ్స్లో ఎంత టైం పడుతుంది, ఈరోజు ఎంత టైం పడుతుంది? నార్మల్ టైమ్స్లో అయితే నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్తున్నాను. నార్మల్ టైమ్స్లో నాకు 10 minutes పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే ½ an hour అయిపోయింది. ఇంకా చాలా వెళ్ళాలి నేను. సో సార్ మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ఇదే సిగ్నల్ దగ్గర వేచి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ ఎంత టైం పట్టింది? సుమారుగా ఎన్ని గంటలుగా లైన్లో ఉన్న ట్రాఫిక్లో? హస్తనాపురంకి వెళ్ళి స్టార్ట్ అయినాయి 2 hours అయింది హస్తనాపురం. సో నార్మల్ టైమ్స్ ఎంత టైం పడుతుంది, ఈరోజు ఎంత టైం పట్టింది? నార్మల్ టైమ్స్లో 45 minutes. ఇప్పుడు 2 hours ఆల్మోస్ట్. 5 o'clock స్టార్ట్ అయినా 7. సో ఇంకా మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా నేను మా హైటెక్ సిటీ వెళ్ళడానికి ఇంకొక 1 hour పట్టచ్చు. 6:30 ఆ లాగిన్ టైం, ఇప్పుడు 8 అవుతుంది. రైట్, చూసుకోవచ్చుగా ఒకసారి సిగ్నల్ పడిందంటే ప్రతి ఒక్కరు కూడా ఉరుకుల పరుగులతో వెళ్తూ ఉంటారు సిగ్నల్ దగ్గర. నార్మల్ టైమ్స్లో 10 minutesలో వెళ్ళిపోయేవారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour 2 hours పడుతుందంట. ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతూ ఉన్నారు. మనం సిగ్నల్ పడగానే ప్రతి ఒక్కరు కూడా ఆయు వేగాల మీద వెళ్తున్నారు అని చెప్తున్నట్టుగా సేమ్ సినారియో కనిపిస్తూ ఉంది. సిగ్నల్ పడిందంటే పరిగెత్తడమే, ఏదో చిన్నప్పుడు స్కూల్లో గంట కొట్టగానే పారిపోయినట్టు సిగ్నల్ పడగానే అంతగా వేగంగా వెళ్తూ ఉన్నారు. సో ఒకసారిగా మనం ట్రాఫిక్ విజువల్స్లో చూసుకోవచ్చు, ఒకసారి పోలీసులు చూసుకోవచ్చు. నిరంతరంగా వర్షంలో తడుస్తూ కూడా శ్రమిస్తూ ట్రాఫిక్ని మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఆగకుండా నిరంతరీయంగా మూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇదే సిచ్యువేషన్ ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పంజాగుట్ట నుంచి మొదలు పెడితే మియాపూర్ నుంచి కంటిన్యూ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళామంటే ఆల్విన్ చౌరస్తా, ఆల్విన్ నుంచి కంటిన్యూస్గా చందానగర్, చేర్లింగంపల్లి వరకు కూడా కంప్లీట్గా వాహనాలతో ఇరుక్కుపోయి నిన్న అయితే కంప్లీట్గా రాకపోకలు మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ఎటు కూడా దారి లేకుండా ఎక్కడ వెహికల్స్ అక్కడే నిలిచిపోవడం జరిగింది. తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఆ వెహికల్స్ అన్ని మూవ్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా అలాగే వర్షం కురుస్తుంది. సో ఈ రోజు కూడా అలాగే ఉండబోతుందా, లేకపోతే కొంచెం ట్రాఫిక్ తీవ్రత తగ్గే అవకాశం ఉందా లేదా చూడాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకెప్పుడు ఇంట్లోకి చేరుకుంటాం. సుమారుగా 6 గంటలకి 5 గంటలకు ఆఫీస్ అయిపోతే ఇంటికి వెళ్దాం అనే మూమెంట్లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ట్రాఫిక్లో గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. మరికొంతమంది వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ట్రాఫిక్లో నిరంతరంగా ఉన్నారు. చెప్పండి, ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్లో? ఎన్ని గంటలుగా ట్రావెల్ చేస్తున్నారు? చాలా టైం తీసుకుంటుందండి. మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇటు పక్క నుంచి. ఈ ఏరియాలో ఎలా ఉంది వర్షం? నీళ్ళు వచ్చేసా ఇంటి ముందుకు? ఎలా ఉంది మీ ఏరియాలో? ఇంటి దగ్గర పర్వాలేదు, బాగా. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అధ్వానంగా అయిపోయింది, చాలా అధ్వానంగా. వర్షం వస్తే భయపడే పరిస్థితి వచ్చింది హైదరాబాద్. సార్ మీకు ఎంత టైం పడుతుంది ట్రాఫిక్లో? సుమారు ఎన్ని గంటలుగా ట్రాఫిక్లో వస్తూ ఉన్నారు? 2 kilometerకి ½ an hourకి ఎక్కువ అయిపోయింది. 2 kilometerగా. ఎక్కడికి వెళ్ళారు మీ జర్నీ ఇప్పుడు? నేను ఇప్పుడు సింధీ కాలనీకి వెళ్ళాలా. ఆల్మోస్ట్ ½ an hourకి ఎక్కువ అయింది. ఎంత టైం పడుతుంది ఇంకా మీరు వెళ్ళడానికి? ఇంకో 40 minutes పడుతుంది. ఒక్క నిమిషం మీ మొబైల్ యూజ్ చేసుకుంటే ఒకసారిగా చూడవచ్చు విజువల్స్లో ఏ మేరకు ట్రాఫిక్ రెడ్గా ఒకసారి చూపిస్తారు మొబైల్. కంప్లీట్గా విజువల్లో కంప్లీట్గా ట్రాఫిక్ అయితే రెడ్ లైన్ తప్ప మరో మార్గం లేదు. కంప్లీట్గా రెడ్ లైన్ చూపిస్తూ ఉందంట. సుమారుగా అతనికి జస్ట్ 6 kilometers వెళ్ళడానికి ఇంకో 1 hour చూపిస్తూ ఉంది. అంత హెవీగా అయితే ట్రాఫిక్ అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు, ఆటో ఎక్కిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో సిచ్యువేషన్ రోజుకి అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పుతూ ఉంది ట్రాఫిక్కి. హైదరాబాద్లో వాహనాల రద్దీ రోజుకి పెరగడంతో ఈ వాహనాల రద్దీ కంట్రోల్ చేయాలన్నా కూడా సాధ్యం కావట్లేదు. అంత హెవీగా అయితే ట్రాఫిక్గా కంటిన్యూ అవుతూ ఉంది. సో ఒక పక్క ఇదే ట్రాఫిక్లో వాహనం ఆగిపోయిందంటే చాలు
ఎక్కడికక్కడ తోసుకుంటూ వెళ్తా ఉన్నారు మరొక వాహనదారులు అయితే. టూ వీలర్స్ మీద వెళ్ళే వారికి వర్షం పెద్ద ఆటంకంగా కనిపిస్తూ ఉంటుంది. సో చూసుకోవచ్చు, చంటి బిడ్డల్ని వేసుకొని కూడా బండి మీద వెళ్తా ఉన్నారు. ఇన్ని గంటలు వేచి చూస్తూ ఉన్నారు ట్రాఫిక్లో, కొన్ని గంటల పాటు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ట్రాఫిక్ మూవ్ చేయడానికి. ఒకసారి ఆటో డ్రైవర్ చెప్తా ఉన్నాడు, దాదాపు గంట నుంచి ట్రాఫిక్లో ఉన్నాను, కస్టమర్ని ఎక్కించుకొని మూవ్ చేయలేకపోతున్నట్టు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ దగ్గర ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అదంతా కూడా ట్రాఫిక్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే గచ్చిబౌలి ఏరియాలో ఏదైతే రూట్ ఉంటుందో, ఆ హెచ్సి రూట్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్గా వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇలాగే ఈ టైంలో జేఎన్టీ కుకట్పల్లి మాత్రం ఆ రోడ్స్ నార్మల్ టైంలోనే ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈ సిచ్యువేషన్లో వర్షం పడిన సిచ్యువేషన్లో కంప్లీట్గా కూడా ఎక్కడి బండ్లు అక్కడే స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కళ్యాణ్. ఇదంతా కూడా వెళ్ళే వాహనదారులు కూడా చెప్తా ఉన్నారు, ఇరుక్కుపోయాం భయ్యా, మేమైతే బయటికి రాలేకపోతున్నాం అంటూ కూడా వెళ్ళే కార్లు చెప్తా ఉన్నాయి. ఇదే సినారియో అయితే కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ని అధిగమించడానికి నానా శ్రమలు పడుతూ ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా నానా శ్రమిస్తారు. ఒకసారి వారిని అడుగు తెలుసుకుందాం, ఎంత సమయం పడుతూ ఉంది ట్రాఫిక్ మూవ్ చేయడానికి, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. సార్, సుమారుగా ఎన్ని గంటలు పడుతూ ఉంది సార్ ట్రాఫిక్ మూవ్ చేయడానికి? ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ట్రాఫిక్ ఇక్కడ? అంటే ఒకటేసారి ఎక్కువ రెయిన్ పడడం వల్ల ఈ ముందు పాయింట్ కేసీపీ అని ఉంటుంది, అక్కడ హెవీ వాటర్ లాగింగ్ కావడం వల్ల అక్కడ వివి స్టాచ్యూ నుంచి వచ్చేది తాజ్ కృష్ణకి వెళ్ళి వచ్చేది కొద్దిగా స్లో మూమెంట్ అయింది. క్లియర్ అయిపోతుంది, వాటర్ తగ్గింది కాబట్టి క్లియర్ అయిపోతుంది. సుమారుగా ఇంకా ఎన్ని గంటలు ఈ ట్రాఫిక్ ఇలా కొనసాగే అవకాశం ఉందంటే? అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో క్లియర్ అయిపోతుంది. వాటర్ లాగింగ్ తగ్గిపోయింది, క్లియర్ అయిపోతుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? వర్షంలో కూడా డ్యూటీ చేస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అంటే ఫ్రీ ఫ్లోగా, అంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఇటు కేసీపీ వైపు పోదు కాబట్టి ఇక్కడ తాజ్ కృష్ణలో బ్యారికేడ్స్ వేసుకొని టూ సైడ్స్ ఎన్ఎఫ్సిఎల్ వైపు వీటి వైపు పోదు కాబట్టి అక్కడ వాళ్ళకు గైడ్ చేసుకుంటే అటు ముందుకు పంపించడం జరిగింది, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఎలా ఉంది సార్ ట్రాఫిక్? నిన్న చాలా హెవీగా ఉండేనంట సిటీ మొత్తం, ఈ రోజు ఎలా ఉంది? అంటే ఒకటేసారి రెయిన్ రావడం వలన వాటర్ అంతా ఒకటేసారి వచ్చి అది మాన్యువల్స్లోకి వెళ్ళి రావడము, దానివల్ల కేసీపీ ఎన్ఎఫ్సిఎల్లో అట్లా వాటర్ లాగింగ్ అయింది, దానివల్ల స్లో అయింది, క్లియర్ చేస్తుంది. పై అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్? ఈ మన్సూన్ సీజన్ వర్షాకాలంలో ఎలాంటి తీసుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్ అనేది ఎలాంటి సూచనలు ఇచ్చారు మీకు? ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయితే అక్కడ హైడర్ టీమ్స్ని పెట్టడము, మా ట్రాఫిక్ ప్లస్ లాండ్ ఆర్డర్ అడిషనల్ సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ముందుగానే ఆ చెత్త క్లీన్ చేయడం, అక్కడ వాటర్ లాగింగ్ కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకుండా ఈ రూట్లో వెళ్ళకపోతే ఆల్టర్నేట్ రూట్ ఏది ఉంది అట్లా డైవర్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అదే విధంగా పనిచేస్తారు. ఏమంటున్నారు సార్ ప్రజలు ఈ ట్రాఫిక్లో? వర్షంలో తడిసిపోయినారు, ట్రాఫిక్లో గంటలు ఉంటా ఉంటారు, వారు ఏమంటారు మీతో పాటు వెళ్ళేటప్పుడు కూడా? అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, కాకపోతే ఎట్లా పోవాలి సార్ అని అడుగుతారు, వాళ్ళకి గైడ్ చేసుకుంటూ పంపించడం జరుగుతుంది. రైట్, విన్నారు కదా, పోలీసులు కూడా వారి శ్రమ మేరకు అయితే శ్రమిస్తూ ఉన్నారు మూవ్ చేయడానికి. సో మరికొంతమంది ఉన్నారు, సో సిగ్నల్ పడిందంటే చాలు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఒక పక్క ఇటు చూసుకుంటే ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాల్సిన రూట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పై వరకు ఇరుక్కుపోయిన సిచ్యువేషన్. అక్కడ ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే బస్సులు అవన్నీ కూడా ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కళ్యాణ్. కంప్లీట్గా ఈ ట్రాఫిక్ ఇంకొక అరగంట నుంచి గంట పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కంట్రోల్ చేసి మూవ్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మనం ఉన్న ఏరియాలో కొంచెం తక్కువగా కనిపించిన ఏదైతే పంజాగుట్ట, అమీర్పేట్ అండ్ చందానగర్, మియాపూర్ ఈ రూట్స్ అన్నీ కూడా ఏదైతే మనం మెయిన్గా చూసుకుంటే ఐటీ కారిడార్ ఏదైతే ఉందో, ఐకియా టవర్ దగ్గర, ఏదైతే రాయదుర్గం మెట్రో దగ్గర ఈ రేడియస్ అన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం ఇదైతే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి కుండపోత వాన కురిసిన తర్వాత చెరువులను తలపిస్తున్నాయి నగర రోడ్లన్నీ. సో రోడ్లపైకి ఎక్కడికక్కడికి వరద నీరు వచ్చి చేరుకుంది. మొత్తం మీద ఇళ్లలోకి ఎవరైతే ఎంప్లాయీస్ కానీ ఉద్యోగులు కానీ అందరూ ఇళ్లలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, నరకాన్ని చూస్తున్నారు ఒక రకంగా అని చెప్పుకోవాలి మనం చూస్తే కనుక. సో ప్రస్తుతానికి ట్రాఫిక్లో గంటలు ఉండి కష్టపడుతున్నామని చెప్పేసి చాలామంది చెప్పుకొచ్చారు. 45 నిమిషాలు పట్టే ప్రయాణం కాస్త 2 గంటలు 3 గంటలు పట్టే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఆల్రెడీ నేను 6:45కి లాగిన్ చేయాల్సింది 8 అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళేసరికి. ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది, నేను ఆఫీస్కి చేరుకునేసరికి 8 అవుతుంది. నా లాగిన్ టైం 6:45 అని చెప్పేసి ఒక సదరు ఐటీ ఎంప్లాయీ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే నగరాల్లో ప్రస్తుతానికి కుండపోత వర్షం పడిన తర్వాత కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు, దానివల్ల నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పి మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం చూస్తే కనుక మెహదీపట్నం జంక్షన్ ఒక్కసారి ఆ మ్యాప్స్లో ఒక్కసారి మనం చూస్తే కనుక రెడ్, ఆల్మోస్ట్ రెడ్, డార్క్ రెడ్
ఆ గ్రీన్ కలర్ కనిపించేది ఎక్స్ప్రెస్ వే, పీవీ ఎక్స్ప్రెస్ వే కాబట్టి పైనుంచి వెళ్తారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రావడానికి సౌకర్యంగా ఉండడానికి ఉంది కాబట్టి దాని మీద ట్రాఫిక్ లేదు. కానీ ఆ పరిసరాల్లో ఉన్న ఏ లేన్ చూసినా కూడా డార్క్ రెడ్ చూడండి. మెహదీపట్నం నుంచి స్టార్ట్ అవుతే అక్కడ ఎన్ఎండిసి తర్వాత లకడికాపూల్ ఎన్ఎండిసి జంక్షన్, ఇది చూస్తున్నాం కదా, ఇది ఎన్ఎండిసి జంక్షన్. నెక్స్ట్ ఇది లకడికాపూల్ జంక్షన్ ఏదైతే ఉందో, లకడికాపూల్ జంక్షన్ మొత్తం కూడా మనకు రెడ్గానే కనిపిస్తుంది. ఇటు టెలిఫోన్ భవన్ కావచ్చు, అటు ఖైరతాబాద్ చూడండి, ఖైరతాబాద్ జంక్షన్ కూడా యాస్టిస్, ఖైరతాబాద్ జంక్షన్ మొత్తం కూడా డార్క్ రెడ్గా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం చూస్తే పంజాగుట్ట దాకా, ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్, పంజాగుట్ట నిమ్స్ కానీ ఎర్రమంజిల్, ఈ ఏరియాస్ అన్నీ కూడా మొత్తం రెడ్గా ఉన్నాయి. సో బేసికలీ హైదరాబాద్ నగరం అంతా ఇప్పుడు స్తంభించిందని చెప్పుకోవాలి ఒక రకంగా. ఎవరైతే ఇళ్లకు వెళ్ళాలనుకుంటున్నారో ప్లీజ్ దయచేసి మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. ఎలా వెళ్తే మీరు ముందుగా చేరుకునే ప్రయత్నం చేయకుండా కొంచెం టైం తీసుకొని అందరూ ఇళ్ళలోకి చేరిన తర్వాత వరద నీరు కూడా వెళ్ళిపోవడానికి కూడా ఇంతకుముందు పోలీసులు కూడా మాట్లాడారు, చాలా క్లియర్గా చెప్పారు. వరద నీరుని క్లియర్ చేసిన తర్వాత క్లియర్ చేయడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. అది క్లియర్ చేసిన తర్వాత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, హైడ్రా టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా సహాయం చేయడానికి. మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఏ డైరెక్షన్స్లో వెళ్తే మంచిదని చెప్పి అడిగే ప్రయత్నం కూడా చేయండి. చూడండి ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి, బైకులు, కార్లు అన్నీ వాటర్లు ఆగిపోయాయి. ఇటు మ్యాప్స్ పరంగా మనం చూస్తే కనుక డార్క్ రెడ్, ఏ డైరెక్షన్లో మీరు వెళ్ళాలనుకున్నా కూడా డార్క్ రెడ్ ఉంది. సో నన్ను అడిగితే కనుక మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇంకొంత సమయం అక్కడే ఉన్న తర్వాత మీ డెస్టినేషన్స్ని ప్లాన్ చేసుకొని దారిలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. నేను కూడా దానికి లేటెస్ట్ అప్డేట్ని కూడా మీకు యాడ్ చేసే ప్రయత్నం కూడా చూస్తాను. ఒక రకంగా మనం చూస్తే ఇటు హైటెక్ సిటీ, మెహదీపట్నం, అలాగే మనం చూస్తే పంజగుట్ట ఫ్లైఓవర్, సోమాజిగూడకు సంబంధించి సోమాజిగూడలో కూడా అక్కడ రోడ్లని జలమయం అయిపోవడంతో భారీ ట్రాఫిక్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పాత బస్తీలో కూడా అక్కడ పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమే అయిపోయాయి. ఇటు ఖైరతాబాద్ చూస్తే ఖైరతాబాద్ రోడ్డుపై భారీగా వర్షపు నీరు కూడా చేరుకుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. అలాగే బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుందని చెప్పి ఇప్పుడే మా ప్రతినిధి పవన్ కూడా చెప్పుకొచ్చారు. సో అంబర్పేట్, ముసారాంబాగ్ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా మూసేశారు ప్రస్తుతానికి. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్లో భారీ ట్రాఫిక్ జామ్. ఒక రకంగా ఐటీ ఆఫీసర్స్ అన్నీ ఇక్కడే కాన్సన్ట్రేట్, ఈవెన్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉంటారు, ఈ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఇళ్లలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది మనకి. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో కురిసిన గంట కురిసిన కుండపోత వాన ఎఫెక్ట్ మాత్రం, ఆఫ్టర్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పురాణా పూల్ సైడ్ మనం ఒక్కసారి ఆ మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అదంతా డార్క్ రెడ్లోనే ఉంది. పురాణా పూల్ జంక్షన్ మొత్తం డార్క్ రెడ్లో ఉంది. అంటే కదలలేని పరిస్థితి, నిమిషానికి కూడా మీరు ముందుకెళ్ళలేని, ప్రతి నిమిషం కూడా మీరు అక్కడే, అంటే ఎక్కువ సమయం ట్రాఫిక్లోనే స్టక్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఒకటి నెలకొంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో అయితే మనం చూస్తే కనుక హైదరాబాద్ నగరమే స్తంభించింది, ఒక రకంగా ఎరుపెక్కిందని చెప్పుకోవాలి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కనుక హైదరాబాద్ నగరం ఎరుపెక్కింది అని మనం చూడొచ్చు. ఎర్రగా కనిపిస్తున్నాయి మొత్తం ట్రాఫిక్ లేన్స్కి సంబంధించి అంతా ఎరుపెక్కాయి. సో విజువల్స్లో కూడా మనం చూడొచ్చు కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అయిపోయాయి. అంటే వర్షం పడట్లేదు, వర్షం ఆగిపోయింది కొన్ని ఏరియాస్లో ఇంకా పడుతుంది. కానీ ఆ వరద నీరు మాత్రం నిలిచిపోవడంతో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు సిటీకి సంబంధించిన వాసులు, నగర వాసులు అని చెప్పుకోవాలి. నగర వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, నరకాన్ని చూస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. సో మీరు ఏ డెస్టినేషన్స్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీరు దానికి తగినట్టుగా ప్రయాణం చేసుకోండి. నిత్యావసరాలు కానీ ఇంకేమన్నా కావాలనుకున్నా వాటన్నిటిని కూడా ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఏ ఏరియాస్ నుంచి వెళ్తున్నారో అక్కడ ట్రాఫిక్ సిట్యుయేషన్ ఏంటి అనేది కుదిరితే మీ ఏరియాస్లో, మీ పరిసర ప్రాంతాల్లో, మీ బాల్కనీ నుంచి మీ దగ్గరలో ఉన్న కూడలి జంక్షన్స్, ట్రాఫిక్ జంక్షన్స్ని చూసి ఒకసారి ఆ ఏరియాస్ కూడా కింద మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ వ్యూవర్స్ అందరు కూడా మీ వల్ల హెల్ప్ తీసుకొని వాళ్ళ డెస్టినేషన్స్ కూడా ప్లాన్ చేసుకునే ప్రయత్నం ఉంటుంది. జేఎన్టీ సర్కిల్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జేఎన్టీ సర్కిల్ చూస్తే కనుక ముంబై హైవే, అంటే ఇటు పటాన్చేరు దాకా, మియాపూర్, పటాన్చేరు వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా రెడ్గా కనిపిస్తుంది, రెడ్ లైన్ కనిపిస్తుంది. ఇటు మూసాపేట్ ఈ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు కూడా, బాలానగర్, వై జంక్షన్ ఈ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఆ సైడ్ కూడా డార్క్ రెడ్ కనిపిస్తుంది. ఇటు హైటెక్ సిటీ సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ జేఎన్టీ దాకా రెడ్ లైన్ కనిపిస్తుంది. సో ఆ పరిసర ప్రాంతాల్లో మీరు కనుక వెళ్ళాలనుకున్నా, అలాంటిది ఏమైనా ఉన్నా మీరు ఆ డెస్టినేషన్స్ని కూడా ముందే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా అయితే
మెదిపట్నం నుంచి ఇటు లక్డికాపూల్కి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్ ఈ సైడ్స్ కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. మీరు కనుక ట్రాఫిక్లో చిక్కుకొని ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు ఏ ఏరియాస్లో ఉన్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర అనేది ఆర్టీవీతో షేర్ చేయండి. కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.